ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి వినూత్నంగా నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ని ముట్టడిస్తామని అంగన్వాడీలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరావధకంగా 12 రోజులకు సమ్మె కొనసాగిస్తూ వచ్చారు. అంగన్వాడీ మహిళలందరూ రోడ్ల మీదకి వచ్చి ఇలాగా పోరాటాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం కదలట్లా. ఏం చెప్తారు ప్రభుత్వానికి? మేము న్యాయమైన డిమాండ్ ఈ రోజు మేము అడిగాము. అందుకోసమని చెప్పి 1వ రోజు నుంచి 12వ రోజు వరకు కూడా 1వ రోజు ఎంత పట్టుదలగా ఉన్నామో 12వ రోజు కూడా అంత పట్టుదలగానే రాష్ట్ర వ్యాప్తంగా 275 ప్రాజెక్టు కేంద్రాలలో ఈ నిరసన దీక్షలు అనేవి జరుగుతున్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. మేము జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రులకి ఒకటే చెప్పదలుచుకున్నాము. అయ్యా, మావి మొదటి డిమాండ్లన్నీ వదిలేసి ఆ డబ్బులతో నిమిత్తం లేనివి ఏవో 2-3 డిమాండ్లు నువ్వు ఇచ్చావు, జీవోలు ఇచ్చావు. దానివల్ల మాకు భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది, కానీ తాత్కాలికంగా మాత్రం మాకు ప్రయోజనం అనేది ఏమీ ఉండదు. ఇప్పటికిప్పుడు మాకు ప్రయోజనం ఏమీ ఉండదు. మాకు వేతనం పెంచాలి. మేము రేపు క్రిస్మస్ ఉంది, మాకు అది మొత్తం దేశవ్యాప్తంగా కూడా మాకు ఉండేది ఒకే ఒక పండగ. అది ఆ పండగని ఇళ్లల్లో పిల్లలతో, భర్తలతో, బంధువులతో చేసుకునే పండగ. అయినా సరే మేమందరము ఈరోజు టెంట్లలోకి వచ్చి కూర్చుంటున్నాము అంటే మా బాధ ఏమిటి అనేది రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోండి అని చెప్పి మేము చెప్తున్నాము. చెప్పండి అమ్మా, అంటే అరాకొర జీతాలతో, చాలీ జీతాలతో మీరు ఇబ్బంది పడుతూనే గడుపుతున్నారు. అయినప్పటికీ కూడా ఇందులో ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి అసలు? వారి పరిస్థితి ఏముంటుందమ్మా, ఈ వచ్చే జీతాన్ని రెంట్లు కట్టుకోవడం సరిపోతుంది. ఆ రెంట్లో 6,000 కట్టేసి మిగతా జీతాన్ని ఈ కూరగాయల బిల్లులు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము. మేము తీసుకెళ్లేది ఏమీ లేదు, ఉన్నదానిలోనే సమర్థించుకొని తింటున్నాం. కానీ రేపు క్రిస్మస్ పండుగ వచ్చింది. క్రిస్మస్ పండుగ రోజు మా భర్తలు, మా పిల్లలు కూలి పనులకు వెళ్తున్నారు. ఆ కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కూడా అందరం కలిసి సంవత్సరానికి ఒక్క రోజు డిసెంబర్ 25వ తారీఖు రోజు మేమందరం కూర్చొని ప్రశాంతంగా మా కష్టాన్నంతటి కూడా చెప్పుకుంటా వచ్చిన దానిలోనే సమర్థించుకొని మేము ఆ రోజు సంతోషంగా ఉన్నదానిలోనే సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మేము ఎన్ని రోజులు ఈ బాధలు పడాలి. అయినా సరే మా భర్తలకు చెప్పుకున్నాం, మేము పడే కష్టం ఏంటో అందరికీ తెలుసు, కానీ జీసస్కి కూడా తెలుసు. మేము ఇంట్లో చేసుకునే పండుగని మీరు కానీ వచ్చి చర్చిలకు పిలిచి సమర్థిస్తే తప్ప మేము వెనక్కి తిరగము. చెప్పండి అమ్మా, ఏ రకంగా అంటే చూడొచ్చు గత 12 రోజులుగా కూడా అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా నిరసనలు చేస్తున్నాము. రోజుకో కార్యక్రమం కింద ఎప్పటికీ కూడా ప్రభుత్వం వారు స్పందించకుండా ఏదైతే అంగన్వాడీ వర్కర్స్కి, హెల్పర్స్కి, మినీలకి ఉపయోగకరమైనవి అవేమీ కాకుండా మేము పెట్టిన ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని, అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని, వాటి మీద ఎటువంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. ఇప్పుడు చెప్తున్నారు పండగ సీజను, ఈరోజు వైకుంఠ ఏకాదశి, అలాగే క్రిస్మస్ కూడా వస్తుంది. కాబట్టి మేము అందరం కోరుకునేది ఒకటే, సర్వమత సమ్మేళనంతో అది అందరు దేవుళ్ళు కలిసి ఆ ముఖ్యమంత్రి గారి మనసు మార్చి, చుట్టూ ఉన్న మంత్రివర్గం మనసు మార్చి మా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీల సమస్యలు పరిష్కరించే దిశగా, మా వేతనాలు పెంచే దిశగా మా యూనియన్ నాయకులతో చర్చలు జరిపి మా జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. లేకపోతే మా సమ్మెని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. చెప్పండి అమ్మా, ఏ రకంగా ప్రభుత్వం మొండి వైఖరిని ఏ రకంగా చూస్తారు? ఎలా చూసేదండి, ఇప్పటి వరకు సౌమ్యంగా ఉన్నాం. రేపు 25వ తారీఖు లోపు మాకు ఏ విషయం తేల్చని పక్షాన మేము కుటుంబాలతో రోడ్డు మీదకి వస్తాం. ఇప్పటి వరకు అంగన్వాడీ టీచర్లు మేము వచ్చాం, కుటుంబాలతో మేము రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తాము. ఇంతేకాదు ఇంకా మునుముందు కూడా మా సమస్యలు పరిష్కరించిన పక్షాన మేము ఈ సమ్మెను అయితే విరమించేది లేదు. ఇది ఎన్ని నెలలైనా సరే మేము కొనసాగిస్తామని కంటముక్తంగా చెప్తా ఉన్నాము. అయితే ప్రభుత్వం దిగొచ్చి వారి ఎవరైనా ప్రధాన డిమాండ్లు పరిష్కరించే వరకైతే మాత్రం సమ్మె విరమించబోమని అయితే మాత్రం అంగన్వాడీలందరూ ముక్తఖండంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యంతో లీలా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.